I created 9 sources of income in my life. మనం ఏంటంటే ఒక జాబ్ చేస్తూ ఈ జాబ్ అనేది ఏంటంటే ఫైనల్ గా గోల్ అనుకొని దానిపైన ఏంటంటే లైఫ్ ని సాక్రిఫైస్ అయితే చేసేస్తా ఉంటాం. సో చాలా స్ట్రగుల్ అయితే అవుతూ ఉంటాం ఫైనాన్షియల్ గా. సో ఇక్కడ ఏంటంటే నా లైఫ్ నే ఏంటంటే ఇన్సిడెంట్ గా మీకు అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాం. సో మీకు చాలా అంటే చాలా దగ్గరగా అయితే ఉంటది. ఒకసారి ఏంటంటే థింక్ చేసి ఓకేనా దీన్ని వినడానికి అయితే ప్రయత్నించండి. సో 2017 లో నేను పాస్ అవుట్ అయితే అయ్యాను. ఓకేనా నాకంటూ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. బ్యాక్లాగ్స్ ఉండే టైంలో సో ఏది నేర్చుకోవాలి అనేది ఏంటంటే నాకు క్లారిటీ లేదు. సో ఇంట్లో వాళ్ళ ప్రెషర్ పెరిగిపోయేది జాబ్ తెచ్చుకోనేసి. సో మీరేంటంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చు. నాకు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ 2017 లో ఉంది. అప్పుడు ఏంటంటే నేను డిఫరెంట్ యూట్యూబ్ వీడియోస్ చూసి సో బ్యాక్లాగ్ ఉండే పర్సన్ ఏంటంటే ఏది నేర్చుకుంటే సెటిల్ అవ్వచ్చు ఓకేనా అనే దానిపై రీసెర్చ్ చేసేటప్పుడే నాకు డిజిటల్ మార్కెటింగ్ అనేది అయితే తగిలింది. ఆ డిజిటల్ మార్కెటింగ్ ని నేను 7 years బ్యాక్ అయితే నేర్చుకున్నాను. ఇది నేర్చుకోవడం వల్లనే ఏంటంటే 9 బేస్ లో ఏంటంటే డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి నాకు ఏంటంటే హెల్ప్ అయితే అయ్యింది. సో ఏంటి ఎలా ఏర్పడ్డాయి వాటి కోసం నేను ఏం చేశాను మీరేంటంటే ఏం చేస్తే ఎలా సెటిల్ అవ్వచ్చు అనేది కూడా క్లియర్ క్లారిటీ వస్తుంది. ఓకే లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు ఏంటంటే 2017 లో నేను కోర్స్ కంప్లీట్ చేసినాను. చాలా కష్టపడి ఏంటంటే ఇంటర్న్షిప్ తెచ్చుకున్నాను. ఓకే అట్ దట్ టైం మై సాలరీ వాస్ 6000 రూపీస్. సో ఆ పర్టికులర్ టైం లో ఆ పర్టికులర్ ఇంటర్న్షిప్ తెచ్చుకోవడానికి కూడా చాలా స్ట్రగుల్ అయ్యా. ఎందుకోసమే తెలుసా థియరిటికల్ ట్రైనింగ్ రాంగ్ స్టెప్ అనేది తీసుకున్నా. డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద రైట్ స్టెప్ కానీ నేర్చుకునే పర్టికులర్ ప్రాసెస్ ని తప్పుగా నేర్చుకున్నాను థియరిటికల్ ట్రైనింగ్ తో. సో ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మనం డిస్కస్ అయితే చేద్దాం. సో తర్వాత ఏంటంటే ఒక 6 months తర్వాత ఇంటర్న్షిప్ అయిన తర్వాత జాబ్ అయితే వచ్చింది. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఆ జాబ్ నుంచి నాకు వచ్చేది సాలరీ వచ్చేసి 10,000 వచ్చేది. ఇది ఇలానే కంటిన్యూ అవుతూనే ఉండేది. ఈ టైంలోనే ఏంటంటే ఈ వచ్చే డబ్బులు మనకేంటంటే సాలరీ అనేది హాస్టల్ కే సరిపోవట్లా ఇంక ఇంటికి ఏం పంపిస్తాం. సో ఆ పర్టికులర్ టైంలోనే ఏంటంటే బ్లాగింగ్ అనేది చేయడం మొదలు పెట్టా. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న పీపుల్ వచ్చేసి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే ఏర్పరచుకోవచ్చు. వాళ్ళగా ఎవరిపైన డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది స్కిల్స్ నాలెడ్జ్ అనేది కావాలి. సో నాలెడ్జ్ అనేది గెయిన్ చేసిన తర్వాత నో బడీ కెన్ ఏబుల్ టు స్టాప్ యూ. ఫస్ట్ ఏంటంటే ఆ పర్టికులర్ ప్రాబ్లం నుంచి వచ్చే సాలరీ సరిపోక నేనేంటే బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసిన. బ్లాగింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక వెబ్సైట్ ని మెయింటైన్ చేస్తూ ఆ వెబ్సైట్ లో ఏంటంటే మీకు ఏదైతే ఒక నాలెడ్జ్ ఉందో ఒక పర్టికులర్ ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటిని పిక్ చేసుకుని వాటిపైన ఆర్టికల్స్ రాసి పబ్లిష్ చేసి SEO అనేది చేస్తే మీకు ట్రాఫిక్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు కదా సెర్చ్ చేసినప్పుడు మీకంటూ కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. వెబ్సైట్స్ లో మీరు వచ్చిందంటే కస్టమర్స్ వస్తారు. ఇలా ఎక్కువ కస్టమర్స్ ని తీసుకొని వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి వెబ్సైట్ నుంచి. దాన్నే బ్లాగింగ్ అంటారు. సో అది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా నేను ఏంటంటే ఏర్పరచుకున్నా. ఎప్పుడు 2018 లో. తర్వాత ఏంటంటే ఈ బ్లాగింగ్ నుంచి అయితే డబ్బులు వస్తున్నాయి. వై నాట్ వీ కెన్ క్రియేట్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే అప్పుడే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను. ఏదైతే కంటెంట్ ని వెబ్సైట్ లో డెలివర్ చేసేవాళ్ళో సేమ్ అదే కంటెంట్ ఏంటంటే యూట్యూబ్ లో టీచ్ చేయడం మొదలు పెట్టా. నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఇది నేర్చుకునే టైంలో సో నేర్చుకునే పర్టికులర్ దాన్ని ప్రాబ్లమ్స్ ఇలా వేల మంది లక్షల మంది ఇదే తెలుగు స్టేట్స్ లో ఏంటంటే ఫేస్ చేస్తూ ఉంటారు కదా అనే ఉద్దేశంతో ఇదే నాలెడ్జ్ ఏంటంటే యూట్యూబ్ లో వీడియోస్ రూపంలో షేర్ చేయడం మొదలు పెట్టాను. ఇక్కడ నుంచి నాకు ఏమైంది థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏర్పడింది. సో యూట్యూబ్ అనేది కూడా ఇందులో ఒక పార్ట్ డిజిటల్ మార్కెటింగ్ లోనే ఒక పార్ట్. సో ఇప్పుడు జాబ్ సాలరీ బ్లాగింగ్ ఇన్కమ్ ఓకే యూట్యూబ్ నడిపే వాళ్ళనే బ్లాగర్స్ అనేది అంటారు. బ్లాగింగ్ ఇన్కమ్ అనేది ఏర్పడింది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే నేను నాలెడ్జ్ ని షేర్ చేస్తూ ఉన్నాను షేర్ చేసే పర్టికులర్ దాని నుంచి సార్ మేము ఇవన్నీ ఏంటంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చూసుకొని నేర్చుకోలేకపోతున్నాం అనేసి చాలా పీపుల్ అప్పుడు రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఏంటంటే ఐ హావ్ స్టార్టెడ్ ది ట్రైనింగ్ ప్రీమియం లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి నాకు ఫోర్త్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏర్పడింది. సో ఎప్పుడైతే ఇలా నాకు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఏర్పడినాయో అప్పుడు నేను ఏంటంటే సమ్వాట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా అయితే రావడం అయితే జరిగింది. సో ఇలా మన లైఫ్ లో ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ని తీసుకొని దానికి సొల్యూషన్ రూపంలో ఏంటంటే వెళ్ళడానికి ప్రయత్నించాలి. చాలా పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కుంగిపోయేసి ఆ ప్రాబ్లమ్స్ నాకే వస్తున్నాయి అనేసి ఏంటంటే థాట్ లో ఉండిపోతారు. ప్రాబ్లమ్స్ అనేది మనుషులు రాకుండా ఇంకెవరికైనా వస్తాయా లేదు కదా. ఆ ప్రాబ్లం నుంచి మనకి ఏంటంటే సొల్యూషన్ కనిపిస్తుంది. వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. సో మన మైండ్ ఏంటంటే అలా ఏర్పరచుకోవాలి. ఎలాగైతే నేను ఇప్పుడు 4 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏర్పరచుకున్నానో ఆ తర్వాత
తర్వాత ఇదే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ పీపుల్ అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళు నేర్చుకొని ఓకేనా, సో ఈ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ నచ్చి వాళ్ళకి టైం లేదు అనే ఉద్దేశంతో ఏంటంటే కొంతమంది పీపుల్ అందులో నాకేంటంటే క్లయింట్స్ గా అయితే ఏర్పడ్డారు. సార్ మీరు చెప్పేదంతా మంచిగానే ఉంది, కాకపోతే నేను యాజ్ ఎ బిజినెస్ పర్సన్ అవ్వడం వల్ల ఏంటంటే నా దానికి నేనే ఓన్ గా చేసుకోలేకపోతున్నా, టైం లేకపోవడం వల్ల మీరైతే చేసి పెట్టండి అనే ఉద్దేశంతో అక్కడి నుంచి నాకు ఇంకొక ఏర్పడింది, క్లయింట్స్ ఏర్పడ్డారు. సో ఈ క్లయింట్స్ నుంచి ఏంటంటే నాకు ఫిఫ్త్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏర్పడింది. ఒక్కొక్క క్లయింట్ కి ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి 10,000 రూపీస్ చార్జ్ చేసి వాళ్ళకి ఏంటంటే నాకు వచ్చిన డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ని వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేలాగా ఏంటంటే వర్కౌట్ చేయించడం వల్ల వాళ్ళ బిజినెస్ గ్రో అయింది, నేను కూడా అయితే గ్రో అవ్వడం మొదలు పెట్టాను. సో ఇలా నాకు ఫిఫ్త్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే హెల్ప్ అయితే అయింది. సో ఇలా చేస్తూ చేస్తూ ఉండగా ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని ఇలా డెలివర్ చేస్తూ ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కావచ్చు, సర్వీసెస్ రూపంలో కావచ్చు, ఇలా ఒక ప్రాబ్లం ఏంటంటే ఎందుకు మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ 60 డేస్ పాటు టీచ్ చేయాలి, సో ఒక 2 డేస్ పాటు ఏంటంటే ఎగ్జాక్ట్ గా ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లం సొల్యూషన్ రూపంలో ఇవ్వచ్చు కదా అనేసి వర్క్ షాప్స్ స్టార్ట్ చేశాం ఓకేనా, లీడ్ జనరేషన్ పైన. సో ఈ వర్క్ షాప్ కూడా సక్సెస్ అవ్వడం వల్ల ఏంటంటే నాకు సిక్స్త్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏర్పడింది. సో ఈ పర్టికులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి ఏంటంటే నాకు ఇంకొద్దిగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. సో ఇప్పుడు ఈ సిక్స్త్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనే దాని నుంచి ఓకే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాట్ ఎవర్ ద మనీ ఐ గాట్, ఈ పర్టికులర్ అమౌంట్ అంతా నాకు వచ్చే దాని నుంచి ఏంటంటే ఐ ఇన్వెస్టెడ్. సో ఏదైతే నేను ఓకే నాలెడ్జ్ ని మనీగా మార్చుకున్నానో ఇప్పుడు ఏంటంటే మనీని మనీగా అయితే మార్చాలి. ఓకే దట్ ఈస్ ద వన్. ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్, ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఇలా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఏంటంటే సెవెంత్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏంటంటే డబ్బులు ఏంటంటే డబ్బులు సంపాదించి పెడుతుంది. సో ఇలా నాకు ఇది హెల్ప్ అయింది. ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే వర్క్ షాప్స్ ద్వారా ఏంటంటే చాలా పీపుల్ కి ఇలా లీడ్స్ అనేది బిజినెస్ ఆఫ్ పీపుల్ వన్ ఆఫ్ ది స్ట్రగుల్ కాబట్టి ఇక్కడ సొల్యూషన్ ఇవ్వడంతో ఇక్కడ వల్ల బిజినెస్ పీపుల్ నాకు కనెక్ట్ అవ్వడంతో వాళ్ళ బిజినెసెస్ కి ఏంటంటే గ్రో అవ్వడానికి కావాల్సిన కన్సల్టేషన్స్ అనేది ఇవ్వడం మొదలు పెట్టాను. సో ఇక్కడ నుంచి నాకు 8th సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏర్పడడం అయితే జరిగింది. సో ఇలా నాకు 8 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏర్పడినాయి. సో నౌ కమింగ్ టు ది 9th సోర్స్. ఇప్పుడు ఈ 9th సోర్స్ అనే పర్టికులర్ దానికి వచ్చే లోపల ఏంటంటే ఐ హావ్ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. నా ఓన్ కంపెనీని అయితే నేను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ ఏంటంటే సింగిల్ రూపీ కూడా ఏంటంటే మా పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోకుండా ఓన్ హార్డ్ ఎర్నింగ్ మనీ నుంచి అయితే నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకున్నా. ఆ కంపెనీ నుంచి ఏంటంటే ఇప్పుడు సో మనకి మనీ అనేది జనరేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క పర్టికులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర నాకు ప్రాబ్లమ్ ఎదురైంది, కానీ ఆ ప్రాబ్లమ్ ఏంటంటే నేను సొల్యూషన్ గా అయితే మార్చుకొని ఆ సొల్యూషన్ నుంచి ఏంటంటే డబ్బులు వచ్చేలాగా అయితే మార్చుకోవడం జరిగింది. సో ఇలా మన లైఫ్ లో కూడా ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎవరికి ఉండవు చెప్పండి ప్రాబ్లమ్స్? ప్రతి ఒక్కరికి ఉంటాయి. మన లైఫ్ లో ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని ఏర్పరచుకోవడం ఇంపార్టెంట్. నా లైఫ్ లో ఎలాగైతే నేను మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ నేను ఏర్పరచుకున్నాను, సేమ్ లైక్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు క్రియేట్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ యువర్ లైఫ్ ఆల్సో. సో ఇవన్నీ సోర్సెస్ ఇన్కమ్స్ ని ఏర్పరచుకోవడానికి నాకు అదర్ టెక్నాలజీస్ లో ఎక్కడ ఆపర్చునిటీస్ అనేది ఈ రోజుకి కనపడట్లా. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ లో ఒక్కటే అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే డిజిటల్ అంటే ఇంటర్నెట్ కి సంబంధించింది. ఇంటర్నెట్ కి సంబంధించిన స్కిల్ ఏదైనా కానీ మీరు ఒకటి నేర్చుకుంటే ఆ నేర్చుకునే దాని నుంచి చాలా స్పీడ్ గా సెటిల్ అవ్వచ్చు. గ్రోత్ అనేది కూడా చాలా స్పీడ్ గా అయితే ఉండడం జరుగుతుంది. రెండు పాసిబిలిటీస్ అనేది నాకు ఇక్కడ ఉండడం వల్ల నా లైఫ్ అనేది ఏంటంటే అట్ ది ఏజ్ ఆఫ్ 28 లోనే ఏంటంటే నా ఓన్ కంపెనీ అయితే నేనైతే స్టార్ట్ చేసిన. సో మీరేంటంటే అట్లీస్ట్ ఒక మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ నేర్పరచుకోలేరా? 100%. సో ఈ పర్టికులర్ వాటి అన్నిటికీ కారణమైన డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని మీరు కూడా చూస్ చేసుకుంటే 100% ఏంటంటే మీరు కూడా సెటిల్ అయితే అవ్వచ్చు, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఏర్పరచుకోవచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే అవ్వచ్చు. కాకపోతే మస్ట్ అండ్ షుడ్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరేంటంటే హార్డ్ వర్క్ అనేది చేయడానికి యాక్సెప్ట్ చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి. హార్డ్ వర్క్ అంటే ఏదో మళ్ళీ ఏంటంటే చెమట ఊడ్చి కష్టపడడానికి ఏంటంటే అవసరం లేదు. మీరేంటంటే ఏదైతే ఒక పర్టికులర్ దాన్ని నేర్చుకుంటారో దాన్ని ఏంటంటే మీరు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేసి టైం ఇచ్చి పేషెన్స్ గా డెడికేషన్ గా ఉండగలిగితే చాలు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ. సో మనం ఏంటంటే ఇదే పర్టికులర్ సో ఒక నాలెడ్జ్ ని ఇప్పుడు ప్రీమియం లెవెల్ ఆఫ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ గా అయితే కండక్ట్ అయితే చేస్తున్నాం. ఓకే నా లైఫ్ లో ఏదైతే ఎంత ఓకేనా జర్నీ దాంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ చూసానో ఇవన్నీ మీరు చూడాల్సిన నీడ్ లేదు. ఆ టైంలో ఓకేనా నేర్పించే పర్టికులర్ పర్సన్ నాకేంటంటే రైట్ పర్సన్ దొరకకపోవడం వల్ల నేను ఇంత ఇష్యూస్ ఫేస్ చేసిన. మీకేంటంటే అలాంటి సిచ్యువేషన్ లేదు, టెక్నాలజీ అందుబాటులోకి అయితే వచ్చింది. మీరు కూడా ఏంటంటే ఇలాంటి
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్స్ కోసం చూస్తూ ఉన్న, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్తూ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ అనేది మీ లైఫ్ అయితే 100% అయితే చేంజ్ చేస్తుంది. దానికోసం ఏంటంటే నేనే లైవ్ లో ఒక డెమో అయితే కండక్ట్ చేస్తున్నా. 60 డేస్ పాటు మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము ఒక ప్రోగ్రామ్ దాంట్లో నేను కండక్ట్ చేసే దాంట్లో క్లియర్ కట్ అవుట్పుట్ అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అవుట్పుట్ అనేది మీరు చూస్ చేసుకున్న తర్వాత ఈ అవుట్పుట్ లో మీరు ఏంటంటే ఎంటర్ అయ్యేసి దాన్ని అచీవ్ చేయాలి అనుకుంటే మీరు ఏంటంటే అచీవ్ అయితే చేయొచ్చు మీ గోల్స్ ని. దానికోసం సింప్లీ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి అయితే కాల్ చేసి మీ డెమోని అయితే బుక్ చేసుకోండి. లైవ్ లో ఏంటంటే నేను ఎలాగైతే గ్రో అయ్యానో మిమ్మల్ని కూడా గ్రో అయ్యే దాంట్లో ఏంటంటే నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేసి ఫ్రీ డెమో అయితే పొందండి.